మీరందరూ వచ్చారా? సరే, వాళ్ళు రావాలంటే మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి. వదిలిపోయింది. కడుమే, అందరూ కడుమే. మూసారా కళ్ళు? కళ్ళు తెరవండి. అరే రాలేదే. సరే, మళ్ళీ కళ్ళు మూయండి. మళ్ళీ కళ్ళు తెరవండి. మళ్ళీ రాలేదు అంటే వాళ్ళు బాగా హర్ట్ అయ్యారు. మీరు సైలెంట్గా ఉండట్లేదు. సైలెంట్గా ఉంటారా మీరు? చేతులు కట్టుకోండి, రోడ్డు మీద వెళ్ళేసుకోండి. సరే, ఈరోజు యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నారా అండి? నేర్చుకున్నారా లేదా? కథలు బాగా విన్నారా? విన్నారా? నిన్న ఒక అమ్మాయి అక్కడ కూర్చుంది. ఆ అమ్మాయి ఈరోజు రాలేదు. ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి? ఆ డోర్ దగ్గర కూర్చుంది. ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి? ఎక్కడ? ఆ చివరి డోర్ దగ్గర కూర్చుంది నిన్న. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి? ఎక్కడికి వెళ్ళింది? నీకు కనబడుతుందా? కనబడుతుందా? అరే నాకేం కనబడలేదే. అబ్బో వచ్చేసింది కదా. అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు? అబ్బా, ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అట్లా ఉందా? ఎక్కడ పడితే అక్కడికి రావడానికి మీకు ఇచ్చిన ప్లేస్లోనే కదా కూర్చోవాలి. అట్లా చేయొచ్చు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం సత్య పైకి అది తప్పు కదా. పైకి పట్టుకో. ఏం పేరు నీ పేరు? పింకీ. ఏం పేరంట? ఓకే పింకీ. ఏం నేర్చుకున్నావు ఈరోజు వచ్చి? దేనికి వచ్చిందంట? తినడానికి వచ్చా. అట్లా రావచ్చా తినడానికి మందిరానికి? తినడానికి రావచ్చా మందిరానికి? నేను అందుకే నన్ను పిలిచింది ఇక్కడికి. అందుకే నన్ను పిలిచింది పింకీ. అవునా? మీకు వినబడుతుందా? ఏం పింకీ అలా రావచ్చా మందిరానికి? ఓన్లీ తినడం కోసం వస్తారా ఎవరైనా? రావచ్చు ఎవరైనా మందిరానికి తినడానికి కోసం వస్తారా ఎవరైనా? ఎవరు? నువ్వా? అట్లా రాకూడదు. దేవుని మందిరానికి దేనికి వస్తారో తెలుసా? దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికే కదా మనం వచ్చేది. అవునా కదా? మీరు కూడా సరే. నీ హెయిర్ భలే ఉంది. ఎక్కడ చేయించారు హెయిర్? హెయిర్ చేయించడానికి విజయవాడ వెళ్ళావా? ఎందుకని? స్టైల్గా ఉంటుందన్నా. భలే స్టైల్గా ఉంది. అరే పట్టుకోని కొంచెం. నీ హెయిర్ ఏం కాదులే, అలా ఊపమాక, మెడ నొప్పి వస్తుంది తర్వాత. సరే, పింకీ ఎందుకు వచ్చిందో పింకీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటుంది. ఓకేనా? జాగ్రత్తగా సత్య. పింకీ ఏం చెప్తుందో, పింకీ ఏం చెప్పాలనుకుంటుందో మనం చూద్దాం. సత్య ఇటు చూడు. సత్య ఇటు చూడు. సత్య ఇటు చూడు, మాతో చూడు. నువ్వు అక్కడ చూడకూడదు, ఇటు చూడాలి. ఎవరు మాట్లాడతారు అడుగుతుంటే? ప్రైజ్ లార్డ్ పింకీ. నేనైతే రానమ్మా. నేను సమ్మర్లో ఎంజాయ్ చేయాలి, మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలి, ఇంకా సినిమాకి వెళ్ళాలి, ఇంకా చాలా చేయాలమ్మా. నేనైతే రాను అస్సలు. నువ్వు వెళ్తే లేదు అస్సలు ఏమీ లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి బాగా బాగుపడు, బాగా నేర్చుకోవే. ఎవరు వెళ్తారు ఈ బీబీఎస్ చేస్తా? మాకు టైం వేస్ట్, అన్నీ వేస్ట్. ఏం చేయాలి వెళ్ళైనా కానీ? సరే, ఎలాగో పింకీ వెళ్ళిపోయింది కాబట్టి నేనైనా కొంచెంసేపు మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. సత్య ఉన్నాడు, శాంతి ఉంది, అందరితో కలిసి హ్యాపీగా ఆడుకుంటాను. ఎండ పర్లేదు, ఏమవుతుంది, వెళ్ళిపోయి ఆడుకోవచ్చు.
బా ఏంటిది ఎంతగా ఉంది, నాకు ఇంత కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో నాకు చాలా నీరసంగా ఉంది, పడిపోయేలా ఉన్నాను. అయ్యో అబ్బా బండి ప్రీవియస్ అయిపోయింది, వచ్చేసాను. ఈపీఎస్ అయిపోయిందా? అయ్యో అయిపోయింది. నువ్వేంటే కనీసం కనబడుతున్నావు? నేను మొన్న మా ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడానికి అనమాట. ఆడుకుంటుంటే ఎండ దెబ్బకు పడిపోయాను. సిలిండర్ తెచ్చుకున్నావంట? 3 ఎక్కిన ఎవరు కాదు, 3 సిలిండర్లు ఎక్కేసింది. మొత్తం చీట ఆ చేయించి మొత్తం పొడిచేసారు. బాబోయ్, ఎంత జరిగింది. ప్రీవియస్ వచ్చుంటే దేవుడు అది జరిగింది కాదు కదా. అవును కదా, నేను బీబీఎస్ వచ్చుంటే బాగుండేది. సరే కాదు, ఇప్పుడైనా రేపు ప్రీవియస్ ఉంది, రోజు ప్రీవియస్ ఓకే పింకీ, అయ్యో నేను చాలా పాపం చేశాను, దేవుడు నా పాపం క్షమిస్తారా? ఓకే పింకీ, అయితే నేను కూడా బీబీఎస్కి వస్తాను. సర్లే కానీ పింకీ, నువ్వు మనం కొట్టేసావు కదా, నేను కొట్టేస్తాను. ఏ, ఏ. అలా చేయొచ్చా పిల్లలు? అట్లా చేయొచ్చా? తప్పు కదా. ఏం పింకి, మేము ఇదే నేర్చుకున్నాము బీబీఎస్కి వెళ్ళి. ఇది నేర్చుకున్నాం, నీకు ముట్టికి ఒకటి వేయాలి. సత్య ఎలాంటి వాడో నాకు తెలుసు, సత్య అలా చేయడు. ఏడి మీ ఫ్రెండ్ కళ్ళు తిరిగి పడిపోయిన మీ ఫ్రెండ్ ఏడి? నేను నీతో మాట్లాడను, మనం కొడతాడు కదా. సరే, దేవుని మందిరానికి వస్తే దేవుడు మంచి ఆశీర్వాదం ఇస్తాడు, అవునా కదా? ఆశీర్వాదం కావాలా మీకు? సరే, పప్పెట్స్తో కలిసి మనం ఒక యాక్షన్ సాంగ్ చేద్దామా? చేద్దామా లేదా? మీరు చేస్తారా ఇద్దరు యాక్షన్ సాంగ్స్? సత్య చేస్తారా యాక్షన్ సాంగ్? పింకీ చేస్తాను పింకీ, నువ్వు చేస్తావా? సరే, అందరు నిలబడిన యాక్షన్ సాంగ్ చేద్దాం. సత్య ఏప్రిల్ మే వస్తే పాడదాం, ఓకేనా? వాళ్ళిద్దరితో కలిసి మనం కూడా చేద్దాం. కమాన్. ఏప్రిల్ మే వస్తే హ్యాపీ హ్యాపీ హ్యాపీ, బీబీఎస్ వచ్చేనే జాలీ జాలీ జాలీ. ఏప్రిల్ మే వస్తే హ్యాపీ హ్యాపీ హ్యాపీ, బీబీఎస్ వచ్చేనే జాలీ జాలీ జాలీ. నా జీవితం నా ఇష్టం నా యేసుకే అది అంకితం. నా జీవితం నా ఇష్టం నా యేసుకే అది ఇష్టం. ఏప్రిల్ మే వస్తేనే హ్యాపీ హ్యాపీ హ్యాపీ, బీబీఎస్ బర్త్డే
BBSC కొడితేనే జాలీ 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 ఫస్ట్గా ఏ ట్రైన్ వస్తేనే హ్యాపీ 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 BBSC కొడితేనే జాలీ 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 ఏ ట్రైన్ వస్తేనే హ్యాపీ 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 BBSC కొడితేనే జాలీ 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 ఏ ట్రైన్ వస్తేనే హ్యాపీ 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 BBSC కొడితేనే జాలీ 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 చెప్పండి జమనేసు క్రీస్తు ప్రభువారికి హల్లెలూయా కూర్చోండి ఓకేనా అర్థమైనా మీకు బీబీఎస్కి రావడం వల్ల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఓడిపోయేటట్టు చేయడు ఓకేనా ఆశీర్వాదం కావాలంటే మంచి జ్ఞానం కావాలంటే దేవుని దగ్గరికి వస్తే చాలు దేవుడు తప్పకుండా మీకు ఇస్తాడు ఈ రెహబోతు ప్రార్థనా మందిరం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించింది మీరు వచ్చి దేవుని మాటలు విని బాయ్ 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 పింకి సరే మీరందరూ కూడా రేపు వస్తారా ఎంతమంది వస్తారు వస్తే దేవుడు బ్లెస్సింగ్ ఉంటుంది రాకపోతే అబ్బాయి ఉన్నాడు కదా బంటి పడిపోయినప్పుడు మీరు కూడా పడిపోతారు అంతే సరే అయితే లాస్ట్ ప్రే చేసుకుందాం కళ్ళు మూసుకోండి మీరు గ్రూప్స్కి వెళ్తారు కదా ప్రే చేద్దాం ఏమైనా మంచి ప్రేయర్ చేస్తారు